సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఎస్జే హర్ష ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే హర్ష. నమస్తే హర్ష, ఈ వీడియోలో కాస్త సావధానంగా బంగారం వెండి ధరల గురించి మాట్లాడుకుందాము. దీపావళి ముందు రోజు వరకు బంగారం వెండి ధరలు అరాచక స్థాయిలో దూసుకెళ్ళాయి. ఏమైంది ఏంటో కానీ దీపావళి మరుసటి రోజు దీపావళి తెల్లవారి నుంచి ఒక్కసారిగా బంగారం ఏమో ఒక 10% డ్రాప్ అయిపోయింది, సిల్వర్ ఏమో ఒక 15 to 18% డ్రాప్ అయింది. సో మొత్తానికి ఒక 2 weeks నుంచి బంగారం వెండి ధరలు కాస్త స్తబ్దుగా ఉన్నాయి. బట్ లాస్ట్ ఒక 3-4 days నుంచి మళ్ళీ బంగారం వెండి ధరల్లో ర్యాలీ అయితే స్టార్ట్ అయింది. ఎస్, ఇవాళకి బంగారం వెండి ధరలు చూస్తే గోల్డ్ 24 carats 10 grams 1,30,000 వద్ద ట్రేడ్ అవుతుంది. 22 carats 10 grams 1,18,000 1,19,000 వద్ద ట్రేడ్ అవుతుంది. సిల్వర్ విషయానికి వస్తే 1,72,000 1,73,000 ఇంక్లూడింగ్ 3% జిఎస్టీతో కలిపి. సో ఏంటి మళ్ళీ ఒక 4-5 రోజుల నుంచి మళ్ళీ బంగారం వెండి ధరలు గట్టిగానే పెరుగుతున్నాయి అంటారు? కరెక్ట్ సార్. సో దీపావళి అప్పుడు మనకి బాగా ఎమోషనల్ వాల్యూ ఎక్కువ కాబట్టి దాని ముందు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి ఆ డిమాండ్ మొత్తం దీపావళి అయిపోయిన నెక్స్ట్ డే ఒక్కసారిగా మాయమైపోవడం వల్ల మీకు ఆ ఫ్లక్చువేషన్స్ కనిపిస్తుంది. సడన్ రైజ్, మా తర్వాత మళ్ళీ సడన్ ఫాల్. అయితే మీరు త్రూఅవుట్ హిస్టరీ చూస్తే గోల్డ్ ఎప్పుడు కూడా ర్యాపిడ్గా పైకి కిందకి మూవ్ అవ్వదు. సో ఇదర్ స్లోగా పైకి పెరుగుతుంది లేదా అదే లెవెల్ ఆగిపోయి ఉంటుంది తప్పితే మళ్ళీ గోల్డ్ ₹1,00,000 50,000 వెళ్ళే సీన్ అయితే లేదు. అయితే ఈ రీసెంట్ ఈ 1 weekలో ఎందుకు మార్కెట్ పెరిగింది, దానికి గోల్డ్కి ఎస్పెషలీ దేనికి సెన్సిటివ్గా ఉందంటే మన ఇండియన్ మార్కెట్ ఫ్యాక్టర్స్ ఏం లేవు. దీపావళి అప్పుడు ఓకే మనం కొంత ఇంపాక్ట్ చేసాం, కానీ ఒకసారి దీపావళి అయిపోయాక మళ్ళీ గోల్డ్ మేజర్గా ఇంపాక్ట్ చేసే ఫ్యాక్టర్స్ అని గ్లోబల్ ఫ్యాక్టర్స్, ఎస్పెషలీ అన్నిటికంటే మళ్ళీ అగైన్ అమెరికా. సో అమెరికాలో మీరు చూస్తే వాళ్ళది డిసెంబర్లో ఫెడ్ రేట్ కట్స్ చేస్తారా లేదా అన్నది గోల్డ్ని బాగా ఇంపాక్ట్ చేస్తున్న షార్ట్ టర్మ్ ఫ్యాక్టర్. ఎందుకంటే ఒకవేళ మీరు ఫెడ్ కనుక రేట్ కట్స్ చేసింది అనుకోండి, దాని అర్థం ఏంటి, మీరు ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తే జనాలందరూ ఏదన్నా బాండ్లో ఇన్వెస్ట్ చేస్తే రేట్లు తక్కువ ఉండడం వల్ల అది ఇన్ఫ్లేషన్ కంటే తక్కువ అయిపోతుందన్న భయంతో ఆ డబ్బులు తీసుకొచ్చి గోల్డ్లో పెడతారు. సో ఎప్పుడైనా సరే మీరు యుఎస్లో కనుక రేట్స్ కట్ చేస్తున్నాం న్యూస్ వస్తే మీరు చూస్తే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే గోల్డ్ పెరుగుతుంది. ఈ వారం మొత్తం ఏమైందంటే డిసెంబర్లో కట్ చేస్తారా లేదా అన్న దాని మీద న్యూస్లు అటు ఇటు షిఫ్ట్ అవుతా ఉన్నాయి. కట్ చేస్తారేమో అని న్యూస్ వస్తుంటే గోల్డ్ పెరగడం చూస్తారు, కట్ అవ్వదేమో అనగానే మళ్ళీ పడడం చూస్తారు. సో షార్ట్ టర్మ్లో వన్ స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్ వచ్చి డిసెంబర్లో ఫెడ్ రేట్ కట్స్. సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూస్తే 1.5 months ఆల్మోస్ట్ 40 daysగా యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అయ్యి ఆ తర్వాత ఓపెన్ అయ్యి స్లోగా కొంచెం డేటా బయటకు వస్తుంది. దాంట్లో బిగ్గెస్ట్ నెగిటివ్ న్యూస్ ఏమొస్తుందంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది యూఎస్లో. జాబ్ మార్కెట్ అంత స్ట్రాంగ్ కనిపించట్లేదు, రైట్? జాబ్ మార్కెట్ స్లో అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంటి, యుఎస్ ఎకానమీలో ప్రాబ్లం వస్తుందేమో, యుఎస్ ఎకానమీ రాబోయే కాలంలో కొంచెం స్లో అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉందేమో. ఎప్పుడైనా సరే అమెరికన్ ఎకానమీ కనుక ఏమన్నా అయ్యి స్లో అయిపోతే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ గోల్డ్ ప్రైజెస్ మీద పాజిటివ్గా ఉంటుంది. సో యుఎస్ ఎకానమీ ఏమైనా డౌన్ అయిందంటే ఏమవుతుందంటే దాని నుంచి డబ్బులు తీసుకొచ్చి అందరు గోల్డ్లో పెట్టేస్తారు. గోల్డ్లో పెట్టడం వల్ల గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి స్కోప్ ఉంటుంది. సో ఇలాంటి నెగటివ్ న్యూస్ యుఎస్కి వచ్చినప్పుడల్లా కొంచెం ఇంపాక్ట్ మీకు ఈ గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ మీద కనిపిస్తుంది పాజిటివ్గా. ఆపోజిట్ ఇంపాక్ట్, యుఎస్ మీద నెగటివ్, గోల్డ్ సిల్వర్ మీద పాజిటివ్. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా ఇంకా బంగారాన్ని కొంటూనే ఉన్నాయా అంటే, ఎందుకంటే గత కొద్ది రోజులుగా గత కొద్ది నెలలుగా సెంట్రల్ బ్యాంక్స్ విపరీతంగా బంగారం కొనిపెట్టుకుంటున్నాయి. ఎస్పెషల్లీ చైనా అయితే విపరీతంగా బంగారం కొని దాచిపెట్టుకుంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి. సో సెంట్రల్ బ్యాంక్స్ బయ్యింగ్ ఎలా ఉంది ఇవాళ వరకు అసలు? సో సేమ్ లాస్ట్ 2 yearsగా ఏవైతే సెంట్రల్ బ్యాంక్స్ ఫ్యాక్టర్ గోల్డ్ ప్రైస్ని ఆల్మోస్ట్ ఎంత 50,000 to 70,000 మధ్యలో ఉన్న గోల్డ్ ప్రైస్ 1.3 to 1.5 lakhs మధ్యలోకి వచ్చేయడానికి కారణం బిగ్గెస్ట్ డ్రైవర్ వచ్చి సెంట్రల్ బ్యాంక్ బయింగ్. వాళ్ళైతే ఎటువంటి మేము ఆగిపోతున్నాం అనే ఎలాంటి ఇండికేషన్స్ ఇవ్వట్లేదు. సో ఒకవైపు బ్యాక్గ్రౌండ్గా అది జరుగుతూనే ఉంది. సెంట్రల్ బ్యాంక్ స్లోగా పడినప్పుడల్లా అక్యుములేట్ చేసుకుంటూ ఉన్నారు. దానివల్ల మీరు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే వీళ్ళెవ్వరు కూడా, ఈ సెంట్రల్ బ్యాంక్స్ ఎవ్వరు కూడా లాస్ట్ 2 years కొన్నవాళ్ళు మళ్ళీ ఊరికే వచ్చి మార్కెట్లో ఉన్న గోల్డ్ అంతా అమ్మరు. వీళ్ళు కొనడం తప్పితే అమ్మేది ఉండదు వీళ్ళ దగ్గర.
వీళ్ళు ఒకవేళ అమ్మితే అప్పుడు మీరు గోల్డ్ ప్రైస్ క్రాష్ అవ్వడం చూస్తారు, కానీ ఏ సెంట్రల్ బ్యాంక్ కూడా వాళ్ళ దగ్గర ఉండే గోల్డ్ అమ్మాలనే థాట్ కూడా రాదు వాళ్ళకి. ఎంత వీలైతే అంత కొని పెట్టుకుంటారు తప్పితే అమ్మరు. సో అది మీరు పాజిటివ్గా ఎలా చూడొచ్చు అంటే గోల్డ్ ప్రైజెస్ స్లైట్ కరెక్షన్ ఉండి ఆ లెవెల్కి, లైక్ ఇప్పుడు దీపావళి తర్వాత ఒక 10% కరెక్షన్ అయ్యి ఎలా అయిందో అలా స్లైట్ కరెక్షన్లో ఉంటాయి తప్పితే డ్రాస్టిక్ ఫాల్ ఉండదు. సో గోల్డ్ అదే లెవెల్లో ఉండాలి లేదా పెరుగుతూ వెళ్ళాలి. బాగా పెరగాలి అంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ బాగా కొనాలి. బట్ యాజ్ లాంగ్ యాజ్ వీళ్ళు మామూలుగా కొన్నా కూడా ప్రైజెస్ ఆ లెవెల్ మెయింటైన్ చేస్తుంది, లేకపోతే స్లైట్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి ఫ్యాక్టర్ చూస్తే మీరు రూపీ డెప్రిసియేషన్, రైట్? ఒక రూపీ లాస్ట్ 1 వీక్ లో కూడా చాలా స్టేబుల్ గానే ఉండింది. ఎస్పెషల్లీ యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్ కనుక ఫైనలైజ్ అయిపోయి ఆ న్యూస్ వస్తే రూపీ కొంచెం స్ట్రాంగ్ అవడానికి స్కోప్ ఎక్కువ. అప్పుడు స్ట్రాంగ్ అయిపోతే ఆ రూపీ ఫ్యాక్టర్ ఏదైతే మీకు ఇన్ని రోజులు గోల్డ్ లో హెల్ప్ చేసిందో, రూపీ లాస్ట్ 1 to 2 years లో ఎంత డిప్రిషియేట్ అయిందంతా కూడా మీకు గోల్డ్ లో పాజిటివే. ఎందుకంటే గోల్డ్ డాలర్స్ లో ఉంటుంది, దాన్ని ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసినప్పుడు డెప్రిషియేషన్ గా పెడితే రూపీ కనుక డెప్రిషియేషన్ అయినప్పుడు అది కన్వర్ట్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి. ఆ ఫ్యాక్టర్ రూపీ ఫ్యాక్టర్ కొంచెం స్లో అయిపోవచ్చు. రైట్. సో స్టెబిలిటీ పరంగా చూస్తే డెప్రిసియేషన్ అనేది ఆల్మోస్ట్ ఒక ఎండ్కి వస్తుంది. రూపీ పరంగా మీకు పెద్ద అడ్వాన్సెస్ ఉండకపోవచ్చు, బట్ గోల్డ్ ప్రైసెస్ పెరగడానికి అయితే ఇంకా స్కోప్ ఉంది. సో మొత్తానికి ఒక 2 వారాలు అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ర్యాలీ చేయడానికి, రన్ చేయడానికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ రెడీగా ఉన్నాయంటారు అయితే. కరెక్ట్. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కొంచెం లాంగ్ టర్మ్ లో ఫ్యూచర్ లో ఏమవచ్చు అని చూసుకుంటే, ఎస్పెషలీ యుఎస్ లో ఏఐ బబుల్ వల్ల మార్కెట్స్ లో క్రాష్ అవ్వడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. లేదా అట్ ద సేమ్ టైం యుఎస్ ఎకానమీ కూడా అంత బాగా చేయట్లేదు. ఈ రెండిట్లో ఏదన్నా కనుక కొంచెం స్నోబాల్ అయ్యి కొంచెం పెద్ద ఎఫెక్ట్ అయింది అనుకోండి, యుఎస్ ఎకానమీలో పెద్ద ప్రాబ్లం రావడం, యుఎస్ స్టాక్ మార్కెట్లోనూ పెద్ద ప్రాబ్లం రావడం, అప్పుడు ఇమ్మీడియట్ గా మీరు మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ లో డ్రాస్టిక్ రైజ్ చూస్తారు. గోల్డ్ ప్రైసెస్ ఫాస్ట్ గా పెరగడం చూస్తారు. అదర్వైజ్ స్లోగా పెరుగుతూ వెళ్తుంది. ఇలాంటి ఈవెంట్స్ ఏదైనా జరిగినప్పుడు డెఫినెట్ గా ఫాస్ట్ గా పెరుగుతుంది. ఇంకొకటి వచ్చి సిల్వర్ గోల్డ్ ఈ వారంలో మీరు చూసి వెరీ సిమిలర్ గా మూవ్ అయ్యాయి, బట్ సిల్వర్ కొంచెం ఎక్కువ మూవ్ అయింది. దానికి కారణం వచ్చి చైనాలో చైనీస్ ఎకానమీ లాస్ట్ 3-4 months గా అంత బాగా చేయకపోవడం వల్ల చైనీస్ గవర్నమెంట్ మార్కెట్లో ఎకనామిక్ స్టిమ్యులస్ అని రిలీజ్ చేస్తుంది. చేయొచ్చని రూమర్స్ వస్తుంది బేసికల్గా. అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెంచడానికి వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు, కొన్ని ట్యాక్స్లు తగ్గించడం, డ్యూటీస్ తగ్గించడం, సో ఎక్కువ ప్రొడ్యూస్ చేయండి అని. ఒకవేళ ఇండస్ట్రియల్ యాక్టివిటీ చైనాలో పెరిగితే ఇమ్మీడియట్ ఇంపాక్ట్ మళ్ళీ అగైన్ సిల్వర్ మీద పడుతుంది, ఎందుకంటే సిల్వర్ కి ఇండస్ట్రియల్ యూస్ కూడా ఉంటుంది. సో ఒకవైపు ఈ యుఎస్ ఫ్యాక్టరీస్, మరోవైపు చైనా స్టిమ్యులస్ వల్ల సిల్వర్ గోల్డ్ కంటే కొంచెం ఎక్కువ పెరిగింది. రైట్. సో మొత్తానికి ఇక్కడ నుంచి మళ్ళీ బంగారం, వెండి ధరల్లో పూర్తి స్థాయి ర్యాలీ అయితే ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటారు. కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష. థ్యాంక్ యూ.